విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అంటే తినొచ్చు అంటున్నారు ఈరోజు. పైపచ్చుకు ఒక దొంగ మాటకి ఒక రెఫరెన్స్ తగిలిస్తున్నారు. రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఏదైతేనేండి, ఏది మింగినా మళ్ళీ తిరిగి ఎవరికి వస్తుందట? బహిర్భూమిలోకి వస్తాయి. తింటా ఏమవుద్దండి అంటే, తిను గన్నేరు పప్పు తిను, నీకేం కావాల్సి తిను. నేను అడుగుతున్నాను, తప్పించుకోవడానికి నువ్వు తింటేనే కాదు, నువ్వు 70 ప్రసాదాలు తెచ్చుకుని తిను, నిన్ను ఎవడొద్దన్నాడు? తప్పుడు బోధ సంఘం మీద రుద్దకూడదు. ఏడు చెప్పనా, తినొచ్చండి, ఏం తింటే ఏమైందండి, బహిర్భూమిలోకి వచ్చేస్తుంది అంటే ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. ఏదొచ్చినా తినొచ్చిన బహిర్భూమిలోకి వెళ్ళిపోద్దని యేసుప్రభు అన్న టెక్స్ట్ తీసుకుని చెప్తున్నారు. నేను మరలా అడుగుతున్నాను, మీకు ఎప్పుడన్నా చదివే ఓపుకుంటే, కళ్ళు పెద్దవి చేసి జ్ఞానం పనిచేస్తే, మనోనేత్రం వికసిస్తే, ఇప్పుడు చెబుతున్నాను, ఆ సందర్భంలో ఏముందో చూడండి. ఆ సందర్భం దేని కొరకు? చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్న సందర్భం అది. చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు యేసుప్రభు శిష్యులు. అప్పుడు ఇరుగు పొరుగు ఈ అపోస్తులు, ఇరుగు పొరుగు ఈ పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, నీ శిష్యులేంటయ్యా భోజనాలు చేస్తున్నప్పుడు చేతులు కడుక్కోరు, పాత్రలు కడుక్కోరు, ఏం కడుక్కోకుండా తినేస్తున్నారు ఏంటి అన్నప్పుడు, అప్పుడు యేసుప్రభు అన్నాడు, కడుక్కోకుండా తిన్నా, కడుక్కుని తిన్నా, ఏం తినినా అది దాని సందర్భం. చేతులు కడుక్కునేది పెద్ద విషయం ఏమి కాదని చెప్పేది. ఆ రిఫరెన్స్ తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? విగ్రహాలకు అర్పించే దగ్గర పెడుతున్నారు. దొంగ బోధ. రెండోది ఏంటి చెప్పనా, మరి సృష్టిలో ఏదైనా తినొచ్చు అని అన్నాడు కదండి. ఆ సందర్భం ఏంటంటే, ఆ సందర్భం తిమోతి పత్రికలో ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి. ఏదైనా తినొచ్చు అంటున్నాడంటే, ఒకప్పుడు ఏది తినకూడదని ఒక రూల్ ఉందని అర్థం. ఎక్కడుంది ఆ రూల్ అంటే, ఇశ్రాయేలుకు ఉంది. ఏమని ఉంది? డెక్కలు కలిగినవి, రెక్కలు కలిగినవి, కొన్ని జోన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇదిగో కొన్ని పక్షుల్లో కొన్ని తినకూడదు, కొన్ని జంతువుల్లో కొన్ని తినకూడదు, కొన్ని జంతువుల్లో కొన్ని తినకూడదు, ఇదిగో కొన్ని అంటే ఈ సృష్టిలో ఉన్న ఏ పదార్థాలు తినాలో తినకూడదు చెప్పే సందర్భం తిమోతిలో ఉన్న సందర్భం. లేదండి, మత్తయి సువార్త సందర్భం పక్కన పెట్టండి, మార్కు సువార్త సందర్భం పక్కన పెట్టండి, తిమోతి పత్రిక పక్కన పెట్టండి, మరి కొరింథీ పత్రికలో తినొచ్చని ఉంది కదండి అంటే, ఈసారి కళ్ళు పెద్ద చేసి మళ్ళీ చదవండి. ఏమని ఉంటుంది? అవిశ్వాసుల ఎదుట తినకు అన్నది. అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాడి ఎదుట తినకు అన్నాడు. అంటే అవిశ్వాసులు ఎదుట తినకూడదు, అప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర తినకూడదు. అంటే ఎవడు లేనప్పుడు చూసే మొత్తమే తినేసి కూడావే. అది తినకపోతే ఏమవుతారండి? ఎవడు లేనప్పుడు తినొచ్చు అంటే వెంటనే 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఓ ఏ విశ్వాసి, నువ్వు దయ్యపు బలలో ప్రభు బలలో చెయ్యడున్నావు. నువ్వు ప్రభు బలలో అంటే ప్రభురాత్రి భోజనం తీసుకునే విశ్వాసివైతే దయ్యాల బలలో చెయ్యట్టు. దయ్యాల బల్ల అంటే విగ్రహాలకు అర్పించినవి తినకు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా అంటే తినొచ్చు, కానీ తినొద్దు అని చెప్తాడు. అలా చెప్తున్నా, తినొచ్చు కానీ తినొద్దు అని చెప్పాడు. అది అర్థమే చావట్లేదు మన వాళ్ళకి. అదే ప్రాబ్లం. తినే అవకాశం ఉంది కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో తినొద్దు అని చెప్పాడు. ఏంటి తినే అవకాశం అంటే, జ్ఞానం ఉన్నవాడు తినొచ్చు, ప్రేమ ఉన్నవాడు తినకూడదు. అర్థమైందా? నువ్వు మహాజ్ఞానివా, తినేయి, కానీ ప్రేమ ఉందా, తినొద్దు. జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? జ్ఞానం వ్యర్థం అన్నాడు, ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుంది అని చెప్పాడు. అదే 8వ అధ్యాయం స్టార్ట్ చేస్తూ చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మన అందరము జ్ఞానము గలవారమని ఎరుగుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పండితులే, కానీ అయినా తినొద్దని చెప్తున్నారు. ఎందుకు? ఆ పాండిత్యం వెనక ప్రేమ ఉంది. అది జ్ఞానం వృద్ధి చేసి, లేదా వృద్ధి అయిన తర్వాత మనలో పుట్టించాల్సింది ఏంటంటే ప్రేమ. ప్రేమను స్థిరపరుస్తుంది. ఏం జరుగుతుంది చూడండి, జ్ఞానము ఉప్పొంగ చేస్తుందట. ఏం చేస్తుంది? ప్రేమ అభివృద్ధి వేరు, పొంగు వేరు. పొంగు గ్లాసుడు పాలేసాం అనుకోండి గిన్నెలో, వేడి చేస్తే ఏమొస్తుంది?
ఆ పొంగు ఎంతవరకు వస్తుంది? బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేసిన అమ్మయ్య గిన్నె నిండిపోయింది, గిన్నె నిండగా పాలు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, తీసి పక్కనట్టుగానే ఏమవుతాయి? ఆ గ్లాసుల్లో అరసకమే మిగులుతాయి, అర గ్లాసు మిగులుద్ది. మిగిలిన ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి, కింద కారిపోయినాయి. ఇది పరిస్థితి. క్షేమాభివృద్ధి అంటే గ్లాసుడు 2 గ్లాసులు అవ్వాలి, 2 గ్లాసులు 4 గ్లాసులు, అది ఫుల్ అవుతుంది. ఇలాగే జ్ఞానం ఏం చేస్తుందంటే పొంగ చేస్తుంది. పొంగును చూసి అందరూ అనుకున్నారు చాలామంది, అదిగో అన్యుడు పిలిచి అవి పెట్టినప్పుడు తినేస్తే ఆడు వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? నువ్వు పండగ కేకేస్తే వచ్చి భోంచేసి వెళ్ళిపోతాడు. అందుకే మన వాళ్ళు పండగ చేయగానే క్రిస్మస్ చేస్తుంటే అబ్బో పొంగిపోతుంది. ఏంటిది? పొంగది, అభివృద్ధి కాదు, పొంగది. వాళ్ళందరూ బొట్లెట్టుకుని వచ్చేస్తారు, అబ్బో ఏవేవో చేసుకుని వచ్చేస్తారు, వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాబట్టి వాళ్ళు వచ్చేసారంటే వచ్చారు, ఏం చేశారు? మారారా? మారి సంఘములో చేరిన వాడు అభివృద్ధి చెందుతాడు, మారినవాడు పొంగులా వచ్చి వెళ్ళిపోతాడు. అది చెప్పాడు ఆయన. కాబట్టి జ్ఞానం ఉంటే తినే అవకాశం ఉంటుంది. నువ్వు పండితుడు అయితే విగ్రహంలో ఏమీ లేదు, అది ఒట్టిది, ఇవన్నీ చేసింది దేవుడే, నేను ప్రార్థన చేసుకుని తినేస్తానంటే మంచిది, నీకు ఆ జ్ఞానం ఉంది. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? కానీ నీ జ్ఞానం బట్టి ఇంకొకటి నాశనం అయిపోకూడదు. ఒకటి కానీ తెలివితేటలు లేవట, బలహీనుడు ఉన్నాడు, వాడు ఆ మధ్యలోనే వచ్చాడు. మరి వాడెలా? నేను అడుగుతున్నా, ఒకవేళ నువ్వు వెళ్ళి విగ్రహాలు కల్పించినవి తింటే ఆ అన్యుడు ఎవరున్నారో అతడు మారతాడని నీ ఒపీనియన్. మారతాడో చస్తాడో తర్వాత విషయం. ఒకవేళ నువ్వు తినేస్తే ఆల్రెడీ మారి దేవుని సంఘంలోకి వచ్చాడు ఎవరు? ఆల్రెడీ ఈయన బాప్తిసం తీసుకున్నాడు. బలహీనుడైన విశ్వాసం ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఏం చేశాడు? ప్రభువుని నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు? సంఘంలోకి వచ్చాడు. సంఘంలోకి వచ్చిన వాడు నువ్వు అర్పించిన దాన్ని తింటున్నప్పుడు చూస్తే చచ్చిపోతాడు, అంటే మరలా బయటికి పోతాడు. ఆల్రెడీ బతుకున్నవాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ అన్యుడు ఎవరైతే ఉన్నారో అతడు చచ్చిపోయిన శవంతో సమానం. లోపల ఈ బలహీనుడు ఎవరితో సమానం? కొనవీపురుతో ఉన్నవాడితో సమానం. అంబులెన్స్ డ్రైవర్ నువ్వే. ఈ ఇద్దరిలో ఎవరిని బతికిస్తావు? ఎవరిని తీసుకెళ్తావు హాస్పిటల్కి? చచ్చిపోయినవాడినా కొన ఊపిరితో ఉన్నవాడినా? ఈరోజు చాలామంది సీరియస్గా తినేస్తున్నారు. ఎవరి కోసమట? ఈ చచ్చిపోయిన శవాలన్నింటిని బతికిస్తారట ఈ మాంత్రికులందరూ. శుద్ర పూజలు నేర్చుకున్నారట. బతికిచ్చేస్తారట. ఆడిని బతికిస్తాను, ఆడిని బతికించడం పక్కన పెట్టు, ఆల్రెడీ ఊపిరితో ఉన్నవాడిని చంపేసేటట్టున్నావు నువ్వు, కొన ఊపిరితో ఉన్నవాడిని చంపేసేటట్టున్నావు. మీకు ఈ విషయాలు ఎంత క్లియర్గా ఆయన కరాకచ్చిగా చెప్పుకుంటూ వస్తాడో మిగిలిన అధ్యాయాలు మీరు గమనించండి. తర్వాత అధ్యాయాలు మాట్లాడుకుంటూ నాకు స్వతంత్రం లేదా అంటాడు. మీరు పౌలు గారు అదే అధ్యాయం చివరలు అంటాడు, కాబట్టి భోజన పదార్థం వలన 8వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తిన్ను. పౌలు గారు తెలివితేటలు లేవా? నీ అంత పండితుడు కాదా? అంత జ్ఞానం కలిగిన వాడు ఏమంటున్నాడు? నేను ఇక మాంసము తిన్నన్నాడు. ఆయన ఏం చేశాడట? మానేశాడట. నేనే మానేశాను అంటే చూడండి, నేను మానేశాను. పైగా 9వ అధ్యాయం కంటిన్యూ చేస్తున్నాడు, నాకు స్వతంత్రం లేదా? నేను అపోస్తులను కానా? నాకు అంత జ్ఞానం లేదా? మరి నేను ఎందుకు మానేశాను? మానేయాలంతే. నువ్వెంత మేధావైనా మానేయాలి. కొన్ని మనం చెయ్యకూడదు, చెయ్యొద్దంటే వద్దంతే, వేరే మార్గం ఏం లేదు. వద్దని చెప్పాడు, ఎందుకంటే అవకాశం ఉంది కానీ వద్దని చెప్పాడు ఆయన, చేయొద్దు. అదే విషయం అంటాడు, ఇశ్రాయేల్ అట అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళారట. ఎన్ని తిన్నారు? అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పడి ఏం తిన్నారు? ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం తాగారు. కానీ మధ్యలో ఒక తప్పు చేశారు. మోయాబీలు వచ్చి విగ్రహాలకు అర్పించిన వాటిని ఏం చేశారు తెలుసా? వాళ్ళ చేత తినిపించారు. తినిపించినందుకు ఏమయ్యారు? చచ్చిపోయారు. అదే అధ్యాయం తర్వాత అధ్యాయాలు చెప్తుంటాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినేమైపోయారు తెలుసా? వాళ్ళు చచ్చిపోయారు. మన్నా తినాల్సిన వాళ్ళు ఏం చేశారు? వాడికి అర్పించిన మాంసం తిన్నారు, అందుకు చచ్చారు. చదవండి మీరు కంటిన్యూగా అధ్యాయాలు చదువుకుంటూ వెళితే మీకు అర్థమవుతుంటుంది. ఒకే ఆహారం తినవలసిన వారు వెళ్ళట
దెయ్యాల బలలో పాలు పంచుకున్నారట. డైలీ దేవుడు మన్నా పెడుతుంటే ఆ మన్నా తింటున్న వీళ్ళ మన్నాతో పాటు ఆ విగ్రహాలకు అర్పించింది కూడా తినేశారు. ఆ తినేసి చచ్చిపోయారని చెప్తుంటాడు. ఆ తినేసి చచ్చిపోయారు. ఈ విషయాలన్నీ కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంటాడు. చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. మీరు గమనించండి. ఒక్కొక్కటి దగ్గర పెట్టుకుని చదవండి. చదువుతుంటాడు. ప్రతి విషయం కూడా మాట్లాడుకుంటూ వస్తూ చివరికి అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో పాల్గొనేవాడు ఏం చేస్తాడట? తినే విషయంలో కొన్నిటి విషయంలో ఏం చేస్తాడు? మితంగా ఉంటాడు. ఏది పడితే తినేడు. పోటీలో పాల్గొన్నవాడు ఏ పడితే తినేరు. వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని విషయాలు ఏం చేస్తారు? కొన్ని మానేస్తారు. అంటే భూ సంబంధమైన పోటీల్లో పాల్గొనే వాళ్ళే కొన్ని మానేస్తున్నారట. మనం ఏ పోటీలో ఉన్నాం? పరలోక సంబంధమైన పోటీలో ఉండి ఇది మానలేకపోతున్నారు వాళ్ళందరూ. ఆ దిక్కుమాలిన స్వీట్ కొనుక్కి తినలేవా? రోగమా జాడమా నీకు? 10 రూపాయలు పడితే బయట దొరుకుతుంది కదా స్వీటు. ఈ స్వీట్కి కక్కుర్తండి నాకేం అర్థం అవ్వట్లేదు అండి. నేను తింటాను నేను ఏం తింటావు? ఏంటి ఈ లడ్లు కోసం కక్కుర్తా? వీటి కోసమా? ఆయన అన్నాడు, ఇదిగో బయట పరుగు పందెంలో పాల్గొనేవాడే మానేస్తున్నాడు, నువ్వు ఎందుకు మానలేకపోతున్నావు? వద్దు అని చెప్పాడు. చివరికి వాటిని ఎంత సీరియస్గా అన్నాడు తెలుసా? అవి దెయ్యపు బల్లలో చెయ్యేస్తున్నట్టు అన్నాడు. వాడు అర్పిస్తుందట బొమ్మలకు కాదు, వేటికి? దెయ్యములకే బలర్పిస్తున్నారు. ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు. చూడండి 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములు యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయూ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఏది క్షేమాభివృద్ధి కలగజేస్తుంది? ప్రేమ. ఇంకా కిందకి మాట్లాడుకుంటూ వస్తూ అంటాడు, ఇదిగో ఒక అన్యుడు నిన్ను భోజనాన్ని పిలిచి భోజనం పెట్టాడు. భోజనం చేస్తున్నావు, పెట్టింది ఏదో నువ్వేం అడగకుండా తినే. ఈలోగా ఒకడు వచ్చాడు భోజనం చేస్తుండగా సీరియస్గా, అనయ్య ఇది విగ్రహాలకి అర్పించింది అన్నాడు. ఏం చేయమన్నాడు? వెంటనే నీకు తింటాం రాదురా కాబట్టి నేను తిని చూపిస్తానని చెప్పి చూపించమన్నాడా? ఎవరైతే ఆ బలహీనుడు ఉన్నాడో ఆ సహోదరుడి నిమిత్తం ఏం చేయమన్నాడు? లేచి వెళ్ళిపో అన్నాడు. అంతేగాని ఆయన రక్షిస్తాను నేను తింటానని చెప్పి మీటింగ్ పెట్టక అక్కడ. నువ్వు ఇమీడియట్గా చేయవలసింది ఏంటి తెలుసా? అతడు వద్దన్నాడు కాబట్టి ఏం చేయి? లేచి వెళ్ళిపో. దేవుడు సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే వద్దు అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ముందుదే తీసుకుంటారు ఏంటి? విగ్రహం ఒట్టిది, దాంట్లో ఏమీ లేదు, తిన్నా కాదు తినకపోయినా ఏం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం? తెగ తినేస్తున్నారండి. కొంతమంది అయితే డైరెక్ట్గా వీడియోలు పెట్టి మరి ఇదిగో మేము తినేస్తున్నాం చూడండి. ఏం తినేస్తున్నాం? పైగా నువ్వు తినేసేది కాకుండా భయంకరంగా ప్రేరేపించడం ఒకటి. దేవుడు చెప్పిన మాట వద్దు. అందుకే నేను చెప్తున్నాను, తినొచ్చు కానీ తినొద్దు. ఇది బైబిల్ చెప్పే. తినే అవకాశం ఉంది కానీ కండిషన్స్ అప్లై. ఏ బలహీనుడైన పొరపాటు నువ్వు తింటం చూసి వాడు బయటకు పోయాడో నీ పేక్క చుట్టుకుంటుంది చూసుకో. వాడిని కాపాడడం పక్కన పెట్టు. ఒకవేళ నీ తింటం చూసి ఎవడైనా బయటికి వెళ్ళిపోయాడో వాడు విశ్వాసం కనుక నీరు గారిపోయిందో చంపేస్తాడు బట్టికిని. ఒక ఆత్మకు లెక్క చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది. చాలా సీరియస్గా ఉండండి. మన ఆహార్యం కావచ్చు, మన వేషం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రతి దాన్ని బట్టి ఎవడైనా ఏ బలహీనుడైన విశ్వాసం నుంచి బయటకు పోయాడో ప్రతి ఒక్కరిని పేక పట్టుకుని మరి అడుగుతాడు. వాడు ఆత్మ నాశనం చేసింది నువ్వే, దానికి లెక్క చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉన్నది. పనికి మాలిన వాటి కోసం కక్కుర్తి పడకండి. కొనుక్కు తినండి. ఒకవేళ లేదు మీకు ఏమైనా దేని మీద కావాలంటే కొనుక్కోవడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మమ్మల్ని అడగండి. అవసరమైతే చంటాన్ని చేత వండించి మరీ పెట్టిస్తాం. అంతే తప్ప చక్కెర పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే తినేయకండి. దేవుడు చెప్పిన మాట తినొద్దు అని చెప్పాడు. చెప్పండి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా? తినొచ్చు కానీ తినం.